100 అయితే క్రాస్ అవ్వాలా, నేను చూడాలా. అంతటి వరకు తగ్గేదే లేదు. ఎందుకు ఎవరి సింగిల్ పీస్ కూడా అందులో హిస్టారికల్ ఇట్లాంటి వ్యూ చూసిన తర్వాత ఆగకపోతే వాడసలు మనిషే కాదు. అందుకోసం అంటే చాలా ఏన్షియంట్ అండ్ మిస్టరీతో కూడిన టెంపుల్స్ అన్నమాట ఇప్పుడు మనం వెళ్తున్నది. ఏ సెంచురీ అయితే దాటేసాం. హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే ఉన్నాను బెంగళూరు హైవే మీద. ఈరోజు యూట్యూబ్ థంబ్నెయిల్లో చూసే ఉన్నారు కదా, బెంగళూరు టు హళేబీడు బైక్ రైడ్ అయితే చేయబోతున్నాం. ఫుల్ మస్తుగా అయితే వీడియో ఉంది. సో ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి. కొత్తగా వచ్చిన వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ బైక్తోనే మనం రైడ్ చేస్తున్నాం. సూపర్గా అయితే ఉంటుంది. సో ఇంకోసారి నేనైతే చెప్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఎక్కడ ఆగేది లేదు ఫ్రెండ్స్. పొద్దున్నే లేచి ఆ రైడ్కి వెళ్తున్నామన్న ఫీల్ ఉంటుంది కదా, అది వేరే లెవెల్ భయ్యా. మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్తో పాటు ఇట్లాగే రైడింగ్ హ్యాబిట్ ఉంటే కమెంట్ చేయండి, అందరి గురించి తెలుసుకుందాం. ఇక నేనైతే బెంగళూరు హైవే రోడ్ మీద అయితే వెళ్తున్నా, కానీ నేను బెంగళూరు నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నేను బెంగళూరులో లేను కాబట్టి. బెంగళూరు నుంచి ఇంకా 60 కిలోమీటర్స్కి ముందర వస్తే నా సిటీ అయితే దొరుకుతుంది. కానీ నా సిటీ పేరు అయితే నేను చెప్పను. మీకు బెంగళూరు నుంచే ఫుల్ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు బెంగళూరు నుంచి హళేబీడు టెంపుల్కి అయితే 210 కిలోమీటర్లు అవుతుంది. బైక్లో అయితే 4 అవర్స్, కార్లో అయితే 5 అవర్స్, బస్సులో అయితే ఇంకా ఎక్కువ అవర్స్ అవుతుంది. సో మీరు బైక్లో వస్తే కనుక షార్ట్కట్ రూట్ ఉందన్నమాట. టోటల్ మీకు 210 కిలోమీటర్లు అవుతుంది బెంగళూరు నుంచి. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా? కానీ నేనున్న లొకేషన్కి హళేబీడుకి 150 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్రాక్స్ ఒక 3 కిలోమీటర్స్ అయితే అవ్వచ్చు. హ్యాపీగా అయితే వెళ్తున్నాం. ఇంత పొద్దున్నే నైట్ రైడ్ చేయాలని ఎన్నో రోజుల నుంచే ఉండే, అది ఈరోజు తీరిపోయింది. హ్యాపీగా రైడ్ని అయితే ఎంజాయ్ చేయండి. రోడ్డు మొత్తం ఖాళీ, అంతా మన కోసమే అనుకుంటాను. ఎవ్వరు ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఫుల్ రోడ్డు మొత్తం మందే. ఇట్లాంటి రోడ్ ఉంటే గేర్లు చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు భయ్య. ఒకే గేర్లో వెళ్ళిపోవచ్చు, జుయ్యమని. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది కదా. అందుకోసం మనం ఒక 5 మినిట్స్ అయితే ఆగినాం. ఇప్పటికే మనం ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం ఈ బండితోనే. ఈ అమేజింగ్ బండితోనే ఇంకా ముందరికైతే వెళ్తున్నాం. సూపర్ ఉంది రైడు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే మ్యాప్ అయితే చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గుబ్బి టు తిప్టూరు మధ్యలో అయితే మేము ఉన్నాము. తిప్టూరుకి ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇంకో 5 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోతాము. డోంట్ వరీ. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ జర్నీ అయితే కొనసాగిస్తున్నాం. ఈడేంట్రా బాబు రాంగ్ రూట్లోనే వెళ్తున్నాడు అని చూస్తున్నారా ఫ్రెండ్స్? పక్కన రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రోడ్ వర్క్స్, రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
సో అందుకోసమని మేము రాంగ్ రూట్లోనే దూసుకెళ్తున్నాం, మనల్ని ఎవరు ఆపేది అనుకుంటూ. ఏమన్నా అనుకోండి, రోడ్డు మాత్రం 5 స్టార్లో లేకున్నా కానీ ఒక 3 స్టార్లో ఉన్నాయి. సూపర్ సూపర్ రోడ్ అసలు. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిటీ ఉంది కదా, దాని పేరు తిప్టూరు. అప్పుడే చెప్పాను కదా, అది కూడా కొంచెం పెద్ద సిటీనే. చాలా బెంగళూరు అంతా కాకపోయినా కానీ బెంగళూరులో ఒక 20% అయితే ఉంటుంది. అది కూడా పెద్ద సిటీనే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే. ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ ఏంటంటే, నేను మీకు తిప్టూరు దాటిన తర్వాత ఒక 5 to 10 కిలోమీటర్స్ మాత్రమే హైవే రోడ్ వ్యూస్ అయితే చూపిస్తాను. ఎందుకంటే హైవే రోడ్లో ఎంత దూరం వెళ్ళినా సేమ్ వ్యూస్ ఉంటుంది, సేమ్ రోడ్స్ ఉంటాయి, సేమ్ సిగ్నల్స్ ఉంటాయి. సో అందుకోసమనే మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి అంతవరకే చూపిస్తాను. తర్వాత అక్కడి నుంచి నేచర్ వ్యూస్ అయితే ఉన్నాయి కదా, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ అవ్వకండి. దీన్ని మిస్ అయినా దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. అనుకున్నట్టుగానే తిప్టూరుకి అయితే వచ్చేసాం. ఇదిగో ఇదే చూడండి, తిప్టూరు సిటీ అనమాట. ఇదే సెంట్రల్ అనమాట. కానీ ఇంకా ఉంది ఈ సిటీ. ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేసే టైం అయితే లేదు. ఇక నెక్స్ట్ రైడ్ అయితే మొదలు పెట్టేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడు సిటీ నుంచి అయితే బయటికి వచ్చేసాం. మన బండి ఇప్పుడు 90 వేసుకుంది. చాలా స్పీడ్లో అయితే ఉంది బండి. ఈ బండి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 100 అయితే క్రాస్ అవ్వలేదు. ఈరోజు 100 అయితే క్రాస్ అవ్వాలా, నేను చూడాలా. అంతటి వరకు తగ్గేదే లేదు. ఎందుకంటే కొత్త బండి కాబట్టి నేను కూడా ఎంతవరకు స్మూత్గానే హ్యాండిల్ చేసిన. కానీ ఈరోజు 100 అయితే మన బండి అయితే ఈరోజు క్రాస్ అవ్వబోతుంది. ఈడేంట్రా బాబు 100 క్రాస్ అవ్వడానికి ఇంతసేపా అని అనుకోకండి. ఇది ఏమంటే మైలేజ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది, కానీ దీంట్లో కొంచెం దమ్ము తక్కువగానే ఉంది. అదే ఫ్రెండ్స్, ఏమీ లేదు, దమ్ము కావాలంటే మైలేజ్ అడగకూడదు, మైలేజ్ కావాలంటే దమ్ము అడగకూడదు. అదే థియరీ. సో ఇందులో మైలేజ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది, కానీ దమ్ము కొంచెం తక్కువే ఉంది. కేవలం 150cc వెహికల్ ఇది, కానీ మైలేజ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఏ బండికి తక్కువ కాదు. అసలు మైలేజ్ విషయంలో ఈ బండిని తగ్గేదే లేదో అనేటట్టుగా డిజైన్ చేసినారు. అంతేకాకుండా నేను కూడా కొంచెమే స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. నేను చెప్పింది చూసి ఈ బండిలో దమ్ము తక్కువ ఉంది అని అనుకోకండి. దమ్ము ఉంది, కానీ కొంచెం తక్కువ ఉంది అని చెప్తున్నా అంతే. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 130 వరకు అయితే వెళ్తుంది. జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు జస్ట్ 500 రూపీస్ది మాత్రమే పెట్రోల్ కొట్టించాం. అది ఇప్పుడు మనం వెళ్తున్న లొకేషన్స్ మొత్తం తిరిగి మళ్ళా అక్కడి నుంచి ఎక్స్ట్రా ఒక 50 కిలోమీటర్స్ మళ్ళా అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగేసి వాపస్ వస్తుంది. అంత మైలేజ్ అయితే ఇస్తుంది. నేను చెప్పినా కదా, ఇక్కడి నుంచి 150 కిలోమీటర్స్ అయితే ఉంది, కానీ ఇంకా ముందర 50 కిలోమీటర్స్, టోటల్ ఒక 150 200 400 కిలోమీటర్స్ అనుకోండి. 400 కిలోమీటర్స్కి కేవలం ఒక 600 to 700 మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే పెట్రోల్ వేపిస్తాం. ఎందుకంటే సేఫ్టీ. ఈరోజే నేను కూడా మైలేజ్ అయితే చెక్ చేస్తున్నాను కాబట్టి ఒక 600 పెట్రోల్తోనే రైడ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. చెప్పండి ఏది బెస్ట్? ఇంత డబ్బు సేవ్ చేస్తుంది.
అదే వేరే బండి అనుకోండి 1 లీటర్కేనే ఒకకి జస్ట్ ఒక 20 కిలోమీటర్ ఇస్తుంది అంతే వేరే బండి అయితే. దానికి పోల్చుకుంటే ఇది 100 టైమ్స్ బెటర్ బైక్ అనమాట. ఇప్పుడు ఇక టైం వచ్చింది, ఫుల్ ఫ్లాట్ ఖాళీ రోడ్ అయితే మనకు దొరికింది. ఇప్పుడు ఇక 100 క్రాస్ అయిపోవాలా. నైంటీ 92 93 4 5 6 7 8 9 100 సెంచురీ కొట్టేసాం బ్రో. ఏ సెంచురీ అయితే దాటేసాం. ఇక స్టాప్ తీసుకొని ఒక టీ బ్రేక్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఎక్కడైనా టీ షాప్ వస్తే. బండి అయితే అక్కడ కామ్గా నించుంది. మేము కూడా ఇక్కడ కామ్గా అయితే టీ షాప్లో కూర్చున్నాం టీ బ్రేక్ తీసుకుంటూ. ఆడొక టీ ఒక సిగరెట్ అయితే తీసుకున్నాడు. నేను మాత్రం బాదం మిల్క్ తీసుకున్నా, ఎందుకంటే ఎనర్జీ కోసం. టీ పొద్దున్నే ఎందుకు నాకు సెట్ అవ్వదు కాబట్టి నేను టీ తాగను, అందుకోసం బాదం మిల్క్ తీసుకున్నా. టీ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైడ్ అయితే కొనసాగిస్తున్నాం. ఇక హైవే రోడ్కి టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పేసి ఇక విలేజ్ రోడ్ లైఫ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ముందుగా నేను చెప్పినట్టుగా ముందర్లా వీడియో మీరు స్కిప్ చేసినా నో ప్రాబ్లం, కానీ ఇక్కడి నుంచి వచ్చే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే హైవే రోడ్ లాగా సేమ్ వ్యూ ఉండదు, పెద్ద పెద్ద ట్రక్స్ ఉండవు, పెద్ద పెద్ద ట్రాఫిక్స్ ఉండవు. కామ్గా హాయిగా నేచర్ విలేజ్ కల్చర్ని చూస్తూ ఈ రైడ్ని అయితే ఎంజాయ్ చేయండి. సో అందుకోసమే చెప్తున్నా, ఈ వీడియోని ఇక్కడి నుంచి స్కిప్ చేయకండి, హాయిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వెళ్తున్న ఈ రోడ్ వచ్చేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా మైసూర్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా మైసూర్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ ద్వారా. కానీ ఇంకా 2 కిలోమీటర్స్ తర్వాత రైట్ క్రాస్ తీసుకుంటే మనం వెళ్ళే డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇక చెప్పినట్టుగానే ఫైనల్గా మనం విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదే మొదటి విలేజ్ అన్నమాట. ఇప్పుడు మనం విలేజ్ మధ్యలో నుంచే ఇప్పుడు రైడ్ని కొనసాగిస్తున్నాం. చూసినారు కదా పాత పాత ఇళ్ళన్నీ ఎట్లా ఉన్నాయో, ఇంకా అట్లానే అవన్నీ ఎంత కాలం నాటి ఇల్లు చూడండి, ఎంత పాత ఇల్లులు ఉన్నాయో. పక్కన గోమాతలు చూడండి. ఆహా, ఇదే అసలైన విలేజ్ అంటే. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి, ఇంకా ముందర వస్తున్నాయి. విలేజ్ దాటితే హాయిగా పచ్చని తోటలు, చేను, ఎంత హాయిగా ఉంటుందో కదా విలేజ్ లైఫ్ అంటే. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. స్వచ్ఛమైన గాలితో ఉండొచ్చు విలేజ్లో అయితే. మీరు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఎవరెవరికి విలేజ్ లైఫ్ అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి, అందరూ తెలుసుకుందాం. చూడండి, అక్కడ ఒక పాత టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక రోడ్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా లొకేషన్కి 30 కిలోమీటర్స్లో ఉన్నాం.
ఈ లొకేషన్ బాగుంది కదా అని ఈ ప్లేస్లో ఆగినాం. కొంచెం మీరు కూడా మాతో పాటు చూడండి. లొకేషన్ బాగుంది, అందుకే ఒక 5 minutes ఆగినాం. ఇప్పుడే చాలా ఎక్కువైపోయింది, ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంకో 25 kilometers మాత్రమే టెంపుల్స్ దగ్గరకు ఉంది. ఇక బండి ఎక్కితే నాన్ స్టాప్ టెంపుల్ దగ్గరనే ఆగుదాం, ఇక లేట్ వద్దు. అరే రాహుల్ జాయింగే. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్న రైడ్ వైబ్ అయితే ఎట్లా ఉంది తెలుసా మీకు? ఎండ మాత్రం కొంచెం కూడా లేనే లేదు. మబ్బులు అయితే ఒక 50% ఉన్నాయి. ఏసీ ఉన్నట్లుగా ఉంది. అప్పుడప్పుడు వాన వస్తుంది, కొంచెం అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది, అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. వాన సిచ్యువేషన్ అయితే ఎట్లా ఉంది? అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా పచ్చని చేన్లు రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ రైడ్లో వెళ్తుంటే మాత్రం ఆహా, అది వేరే 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 లెవెల్ రైడ్ అనుకోండి. ఇది నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. మీరే వచ్చి ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. లేదా ఇంతకుముందే ఇలాంటి రైడ్ మీరు ఎంతోమంది చేసి ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్న వైబ్ అయితే 100% అర్థమవుతుంది. మనం వెళ్తున్న లొకేషన్స్కి ఇప్పుడు వెళ్తున్న రోడ్డుకి అస్సలు సంబంధమే లేదు అని అనుకుంటున్నారా? ఇలాంటి రోడ్లో ఎవర్రా టూరిస్టర్స్ వస్తారు అని అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే మనం బైక్లో వెళ్తున్నాం కాబట్టి అందుకే మనకు గూగుల్ తల్లి బైక్ రూట్ అయితే చూపిస్తుంది అన్నమాట. మీరు బస్సు, కారు లేదా పబ్లిక్ ఇంకో ఏదో ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలనుకుంటే మీరు హాసన్ సిటీ పేరు వినే ఉంటారు, నాకు తెలుసు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు హాసన్ సిటీకి వచ్చేస్తే అక్కడి నుంచి మీకు ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ హళేబీడు సిటీకి అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లేదా మీరు కార్లో కూడా ఆ రూటే చూపిస్తుంది అనుకుంటాను, ఎందుకంటే ఈ రూట్లో కార్స్ అయితే అస్సలు వెళ్ళవు, ఓన్లీ బైక్సే అనమాట. వెళ్తే అప్పుడప్పుడు ఏదో ఒక లోకల్స్ కార్స్ మాత్రమే వెళ్తాయని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏ కారు కూడా మేమైతే చూడలేదు, అందుకోసమే చెప్తున్నా. ఎందుకంటే మేము వెళ్తుంది కూడా మొట్టమొదటిసారి కాబట్టి. సో మీరు హాసన్ సిటీకి వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఎంత న్యాచురల్ వ్యూస్ అయితే ఉన్నాయో. అదే మనం హైవే రోడ్లో వెళ్తే ఇట్లాంటి వ్యూస్ అస్సలు కనిపించదు. అందుకే నేను మీకు హైవే రోడ్ వ్యూస్ ఎక్కువ చూపించలేదు ఈ వీడియోలో. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి దాదాపు ఒక 900 years ఓల్డ్ టెంపుల్ అన్నమాట. అది చాలా అంటే చాలా ఏన్షియంట్ అండ్ మిస్టరీతో కూడిన టెంపుల్స్ అన్నమాట ఇప్పుడు మనం వెళ్తున్నది. కానీ మీరు ఇంకోటి ఊహించుకోండి, ఇప్పుడు వెళ్తున్న ఇదే రోడ్లో 100 ఏళ్ల క్రితం ఒక 200 అనుకోండి, ఒక 200 వేసుకోండి, 200 years క్రితం ఇక్కడ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడైతే టార్ రోడ్డు మీద బైక్లు అయితే వెళ్తున్నాయి. అదే 200 years కింద ఇక్కడ ఎద్దల బండ్లు నడిచేవి, పాత ఇల్లు ఉండేది. ఎంత చేంజ్ కదా, ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ రోడ్లో టెంపుల్స్ అయితే రోడ్డు పక్కన చాలా ఉన్నాయి. నేచర్ వ్యూస్ మాత్రం మామూలుగా లేవు భయ్యా.
అప్పుడప్పుడు సరదాగా ఎదురుపడే ఒక 2-3 బైక్స్, రోడ్డు మొత్తం వినిపించే బర్డ్స్ సౌండ్స్, ఇలాంటివి రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం, రైడ్ చేస్తున్నాం ఇప్పుడు. చూస్తున్నారు కదా మీరే, ఆ విలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడి వరకు ఇంకా వెళ్తున్నంత వరకు ఇలాంటి పచ్చని తోటలు, చేన్లే కనిపిస్తాయి కానీ ఇంకా ఏవి కనిపించవు. రోడ్స్ మాత్రం బాలేవు అనుకోండి. ఇక ఇలాంటి విలేజ్ లైఫ్లో ఇట్లాంటి రోడ్డు సర్వసామాన్యం. రోడ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కువ. అలాంటి స్మూత్ రోడ్లో, హైవే రోడ్లో వెహికల్స్ చూస్తూ వెళ్ళడం కంటే ఇలాంటి మట్టి రోడ్లో ఇంత అందమైన వ్యూస్ చూస్తూ నిదానంగా వెళ్ళడమే బెటర్. ఏమంటారు ఫ్రెండ్స్? ఆ అందానికి, ఆ ప్రశాంతతానికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? అది మనం ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది కానీ ఎక్కువ కాదు. చూస్తున్నారా ముందర వ్యూస్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో? చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో రోడ్డు. ఇంకో 20 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే రోడ్ బాగాలేదు కాబట్టి. ఇట్లాంటి వ్యూ చూసిన తర్వాత ఆగకపోతే వాడు అసలు మనిషే కాదు. అందుకోసం మేము కూడా ఆగినాం ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి. అబ్బా, అలాంటి వ్యూ చూసిన తర్వాత మళ్ళీ రైడ్ అయితే ఎక్కేసాం. టెంపుల్కి దగ్గర అయితే వచ్చేసాం. ఇదే ఇంకా 5 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నాం. ఇంకో 10 మినిట్స్లో అయితే అక్కడికి చేరుకోబోతున్నాం. కానీ మీరు ఇప్పుడు వీడియో చూసినారు కదా, నెక్స్ట్ వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది. దాన్ని మాత్రం మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియో. ఎందుకంటే మన చరిత్ర గురించి తెలుసుకుందాం, మన టెంపుల్స్ హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం, అలాగే మన పూర్వీకుల గురించి అయితే తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. ఎవరి సింగిల్ పీస్ కూడా అందులో హిస్టారికల్, యూనిక్, యాంటిక్ అట్లా ఉంటుంది ఆ టెంపుల్. సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, సో హిస్టారిక్ టెంపుల్ అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. దాన్ని మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఇక వచ్చేసాం హళేబీడు సిటీకి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే హళేబీడు సిటీ ఎంట్రన్స్ అనమాట. ఫైనలీ ఎంటర్ అయితే అయిపోయినాం. అగోండి ఫ్రెండ్స్, అదే మెయిన్ సిటీ అనమాట, సెంటర్ సిటీ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా. In 300 meters, turn left onto State Highway 21.
ఇంకా ఎంటర్ అయ్యామో లేదో అప్పుడే హళేబీడు వారసత్వం అయితే కనిపిస్తుంది. అదిగో చూడండి, అక్కడ శిల్పాలు చెక్కే వాళ్ళు ఉన్నారు. ఇక ఇది దానికే ఫేమస్ అన్నమాట. వారసత్వం ఎక్కడికి పోతుంది చెప్పండి? ఇప్పుడు వెళ్తున్న టెంపుల్లో శిల్పకళలు చూస్తే మీ తలలు గిరా 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 తిరుగుతాయన్నమాట. నెక్స్ట్ వీడియోలు చూస్తారు కదా ఈ చూపించే ఆట. ఫైనలీ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం. ఇంకా కొద్ది దూరమే ఉంది, దూరం కూడా లేదు, కొన్ని అడుగులే ఉంది అక్కడికి చేరుకోవడానికి. మాకు ఇక్కడికైతే క్లియర్గా కనిపిస్తుంది, వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ. అలాగే ఇంకొంచెం ఇంతసేపు ఉన్నారు, ఇంకో 1 మినిట్ అయితే ఉండండి, అక్కడికి వెళ్ళిపోదాం. నేను అలాంటి మంచి రోడ్ వదిలేసి నేను ఇందులో వెళ్తున్నా అనవసరంగా. ఎందుకు రా బాబు ఇలాంటివన్నీ. ఇప్పుడైతే మెయిన్ రోడ్లోకి వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ స్ట్రీట్ అన్నమాట, లోకల్ షాప్స్ అన్నమాట. చూస్తున్నారుగా ఫ్లవర్ షాప్స్ అయితే ఎట్లా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా సర్కిల్లో, అదే ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. టూరిస్టులు కూడా ఎక్కువ మంది వచ్చింటారు. నెక్స్ట్ వీడియోలో చూస్తారు కదా మీరే. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే టెంపుల్ పక్కనే ఉన్నాయి ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే టెంపుల్ అనమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. నెక్స్ట్ వీడియో దాన్నే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కానీ ఇంకా మేము టిఫిన్ ఏది తినలేదు కాబట్టి ఫస్ట్ ఏదైనా హాయిగా తినేసి తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. కొత్తగా ఎవరైనా వచ్చిండే ఈ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. టేక్ కేర్. ఇక టిఫిన్ అయితే తింటున్నాం హోటల్లో. టిఫిన్ ఎవరైనా హోటల్లోనే తింటారు. 2 పూరీలకి 50 రూపాయలు అన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిందనమాట. చూడండి, 2 పూరీస్ 50 రూపీస్. సూపర్ సూపర్. రాహుల్ కైసే